హరే కృష్ణ. మన హిందూ మత పవిత్ర గ్రంథం భగవద్గీత. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించింది భగవద్గీత. కానీ ఇలాంటి గీతలు ఇంకా 11 ఉన్నాయి. మొత్తం గీతలు 12 గీతలు ఉన్నాయన్నమాట. శివుడు పార్వతీదేవికి ఉపదేశించింది శివగీత. దత్తాత్రేయుల వారు ఉపదేశించింది గురుగీత. వశిష్ఠుల వారు రాముడికి ఉపదేశించారు వశిష్ఠ గీత. అష్టావక్ర ముని జనక మహారాజుకు ఉపదేశించారు అష్టావక్ర గీత. బబు అనే ముని వాళ్ళ అమ్మకు ఉపదేశించాడు బబు గీత. తర్వాత భగవద్గీత తర్వాత ఉద్ధవుడికి కృష్ణుడు ఉద్ధవ గీత అనేది ఒక గీతను ఉపదేశించాడు. ఈ 12 గీతల్లో కూడా ఒకే అంశం కామన్గా ఉంటుంది. అదేంటంటే యోగాభ్యాసం. యోగాభ్యాసం అనేది అన్ని గీతల్లో కామన్ పాయింట్. అంటే మన హిందూ సంస్కృతిలో మెయిన్ కామన్ పాయింట్ ఏంటంటే యోగాభ్యాసం. భగవద్గీతలో కూడా కృష్ణుడు యోగాభ్యాసం గురించి యోగు గురించి ఒక మాట అన్నారు. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మేభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తపస్సు చేసే వాళ్ళకంటే, జ్ఞానాన్ని ఆర్జించే వాళ్ళకంటే, కర్మల్ని చేసే వాళ్ళకంటే యోగి అనేవాడు చాలా గొప్పవాడు. యోగివి కమ్ము అని అర్జునుడికి ఉపదేశించాడు. కానీ ప్రస్తుత కాలంలో యోగాన్ని, ధ్యానాన్ని అందరూ ఎలా డిజైన్ చేశారంటే, సత్యయుగంలో ధ్యానాదులు, త్రేతాయుగంలో హోమాలు, ద్వాపర యుగంలో పూజలు, కలియుగంలో హరినామ సంకీర్తన ఒక్కటే చేస్తే సరిపోయింది అంటున్నారు. కానీ నిజానికి కలియుగంలోనే యోగాభ్యాసం, ధ్యానం ఎక్కువ చేయాలి. ఎందుకంటే మానవుడు ఆయుష్ ఈ కల్తీ ఫుడ్ వల్ల తగ్గిపోతుంది. మనం ఈ కల్తీ ఫుడ్ని ఎదుర్కోవాలన్నా, మన ఆయుష్ని ఇంకా పెంపొందించుకోవాలన్నా ఖచ్చితంగా యోగాభ్యాసం చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, పూజలు ద్వాపర యుగంలో అన్నారు కదా, మరి ఇప్పుడు కూడా పూజలు చేస్తున్నారుగా. అంటే సులువైన వాటిని మాత్రమే చేస్తున్నారు భక్తులు, జనులు. ఏది తేలికో దానికి అలవాటు పడిపోయారు. ఏది కష్టమో అది చేయట్లా. అందువల్ల ఇన్ని రోగాలు, ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని మందులు. అసలు నిజంగా యోగాభ్యాసం చేసే వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి మందులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. హరే కృష్ణ.